ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం కానీ ఒక ఉగ్రవాది సైన్యాన్ని నిరోధించలేకపోతోంది. వారం రోజులు దాటుతున్న యుద్ధంలో గాజా కేంద్రంగా ఉన్న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సైన్యాన్ని నానా తిప్పలు పెడుతున్నారు. హమాస్ దగ్గర పెద్ద వార్ టెక్నాలజీ లేదు, గొప్ప మందిగుండు సామర్థ్యం కూడా లేదు. కానీ హమాస్ యుద్ధ తంత్రంలో ప్రత్యేకమైన రహస్య మార్గం ఉంది. అది ఎప్పటి నుండో ఇజ్రాయెల్కు తలనొప్పిగా మారింది. ఇప్పుడు అది మరింత జటిలమైంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో రోజులు గడుస్తున్నాయి. వందల మంది చనిపోతున్నారు. వేల మంది నిరాశ్రయులై దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అయినా యుద్ధం ఓ కొలిక్కి రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. ఇంకెంత తీవ్రమవుతుందో అంతుపట్టడం లేదు. ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యంగా పేరున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF తన ప్రత్యర్థిని అడ్డుకోలేకపోతున్నాయి. గాజా మొత్తాన్ని తుక్కుతుక్కుగా కాల్చేయడానికి సరంజామా సిద్ధమైంది. అయినా గాజా కేంద్రంగా ఉన్న హమాస్ ఉగ్రవాదుల జాడ తెలుసుకోవడం అసాధ్యంగా మారింది. అయితే ఇప్పుడు గాజా స్ట్రిప్ పైన బాంబులతో దాడి చేయడమే కాకుండా హమాస్ సరిహద్దులో ఉన్న రహస్య సొరంగాలపై దృష్టిని సారించింది ఇజ్రాయెల్. అయితే ఇవి మామూలు సొరంగాలు కాదు. దశాబ్దాలుగా వీటి పరిమాణాన్ని తెలుసుకోవడం కూడా ఇజ్రాయెల్ సైన్యానికి అసంభవంగా మారింది. ఈ మార్గాలు ఇప్పటికీ ఎప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. అండర్గ్రౌండ్లో టెర్రర్ పుట్టిస్తున్నాయి. అసలు బయట ప్రపంచానికి ఈ సొరంగాల గురించి చాలా తక్కువ తెలుసు. ఇజ్రాయెల్పై దాడి చేయడానికి అవసరమైన ఆయుధాలు, ఫైటర్లు, ఇతర నిషిద్ధ వస్తువుల్ని స్మగ్లింగ్ చేయడానికి గాజా భూగర్భంలో హమాస్ ఈ సొరంగాల్ని వాడుతుంది. గాజాలో ఇవి ఎక్కడెక్కడున్నాయి, ఎన్నున్నాయి, ఎంత లోతులో ఉన్నాయి, ఇలా వీటిపై ప్రశ్నలే తప్ప పూర్తి సమాచారం కనిపించని పరిస్థితి. సమాధానం దొరకని ఫజిల్లా హమాస్ అండర్గ్రౌండ్ టెర్రర్ ఇప్పుడు ఇజ్రాయెల్కి నిద్ర లేకుండా చేస్తోంది. నిజానికి గాజా స్ట్రిప్ పౌరులకి ఒక పొరగా, హమాస్కి మరో పొరగా భావించాల్సి ఉంటుంది. హమాస్ నిర్మించిన రెండో పొరని ఛేదించడానికే ఇప్పుడు ఇజ్రాయెల్ నానా తంటాలు పడుతోంది. గాజా నేలలో నక్కిన ఈ సొరంగాలు గాజా పౌరులు వాడరు. హమాస్ ఉగ్రవాదులు, ఇతర ఉగ్రవాదులు మాత్రమే వినియోగిస్తున్నట్టు సమాచారం. ఇజ్రాయెల్పై రాకెట్లను కాల్చడం, ఉగ్ర కార్యకలాపాన్ని ప్లాన్ చేయడం, ఇజ్రాయెల్లోకి ఉగ్రవాదుల్ని ప్రయోగించడం వంటి వాటికి ఇవే మార్గాలు. గాజాలో ఏ బిల్డింగ్ కింద ఏ టనెల్ ఉందో తెలియదు. మైదానాలు, భవనాలు, రోడ్లు ఇలా ఇక్కడ అక్కడని లేదు. ఎక్కడ పడితే అక్కడ సొరంగాలుంటాయి. ఇక ఇజ్రాయెల్ ప్రస్తుతం గాజాలో భూదాడిని ప్లాన్ చేస్తుండడం వల్ల గాజాలో ఉన్న విస్తృతమైన సొరంగాల నెట్వర్క్, జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యానికి అతిపెద్ద సవాలుగా మారినట్టు నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే గాజాలో అమాయకుల్ని చంపుతున్నారంటూ ఇజ్రాయెల్పై పలు దేశాలు, అంతర్జాతీయ సమాజం అసహనం వ్యక్తం చేస్తుంటే గాజాలో పౌరులపై దాడి చేయలేక, కలుగులో దాగున్న ఉగ్రవాదుల్ని కనిపెట్టలేక ఇజ్రాయెల్ సైన్యం తలపట్టుకుంటోంది. గాజా కిందలోని సొరంగాలు ఈజిప్ట్ నుంచి వస్తువులను అక్రమంగా తరలించడానికి, ఇజ్రాయెల్లోకి దాడులు చేయడానికి ఉపయోగించే మార్గాలుగా ఎప్పటినుంచో ప్రసిద్ధి చెందాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాడుకలో వీటిని గాజా మెట్రోగా పిలుస్తారు. నిజానికి ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద రెండో భూగర్భ నెట్వర్క్గా పేరు పొందాయి. కొన్ని నివేదికల ప్రకారం ఈ సొరంగాలు కిలోమీటర్ల కొద్దీ భూగర్భంలో ఆక్రమించుకుని ఉన్నాయి. వస్తువుల్ని రవాణా చేయడానికి, రాకెట్లు, మందుగుండు సామగ్రి నిల్వ చేయడానికి కాకుండా హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు కూడా ఈ సొరంగాల నుంచే నిర్వహిస్తారు. ఇవి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విమానాలకి, ఘాడ్ డ్రోన్లకు అందనంత దూరంగా ఉంటాయి. 2021లో గాజా కింద 500 కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మించినట్టు హమాస్ పేర్కొంది. అయితే ఈ సంఖ్య ఖచ్చితమైందా కాదా అనేది కూడా అస్పష్టంగానే ఉంది. కొన్ని నివేదికల ప్రకారం హమాస్ నిర్మించిన ఈ భూగర్భ సొరంగాలు న్యూయార్క్ సిటీ సబ్వే వ్యవస్థలో సగం కంటే కొంచెం తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. చాలా చిన్న భూభాగమైన గాజాలో చాలా క్లిష్టమైన, చాలా పెద్ద సొరంగాల నెట్వర్క్ నిర్మాణంపై ప్రాథమిక నివేదికలే తప్ప పూర్తి వివరాలు ఇప్పటికీ లేవు. అత్యంత పేద దేశమైన గాజా తీర ప్రాంతాన్ని నియంత్రించే హమాస్కు ఈ సొరంగం నెట్వర్క్ నిర్మాణం కోసం ఎంత ఖర్చవుతుందనేది కూడా అస్పష్టంగా ఉంది. ఇంత భారీ స్థాయిలో సొరంగాల నిర్మాణం చేపట్టడానికి హమాస్ భారీగా శ్రామిక శక్తిని, మూలధనాన్ని ఖర్చు చేసినట్టు చాలా రిపోర్టులున్నాయి.
2007 అంటే గాజాను హమాస్ ఆక్రమించినప్పటి నుంచి గాజాలో భూమి, సముద్రం, గాలి మార్గాలని ఇజ్రాయెల్ దిగ్బంధనం చేసింది. ఈజిప్ట్ కూడా భూ దిగ్బంధనంలో ఉంది. ఇదే హమాస్కు సొరంగాలు తవ్వడానికి ప్రేరేపించింది. మొదట్లో ఈజిప్ట్ నుంచి పాలస్తీనియన్ ఎన్క్లేవ్లోకి వస్తువులు, ఆహార పదార్థాల్ని అక్రమంగా తరలించడానికి వీటిని ఉపయోగించారు. తర్వాత తక్కువ సమయంలోనే అవి హమాస్కు సైనిక సాధనంగా మారాయి. కాంక్రీట్, ట్రాకులు, విద్యుత్ కేబుల్స్తో మరింత అధునాతన సొరంగాలుగా అభివృద్ధి అయ్యాయి. అయితే గాజా భూగర్భంలో లోతుగా సొరంగాలు నిర్మించడానికి సాధారణంగా ఉపయోగించే భారీ యంత్రాలేవి ఇక్కడికొచ్చిన గుర్తులు ఇజ్రాయెల్ గమనించలేదు. అయితే ఇంత స్థాయిలో టన్నెల్స్ని ఎలా నిర్మించారు? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపోయేటట్టు చేస్తోంది. ప్రాథమిక సాధనాలను ఉపయోగించి మనుషులే ఇంత పెద్ద టన్నెల్ నెట్వర్క్ని తవ్వినట్టు తెలుస్తోంది. ఈ సొరంగాల్లో కొన్ని 100 మీటర్ల లోతులో కూడా ఉన్నాయంటే ఎంత శ్రామిక శక్తి, ఎంత వేగంగా తవ్వి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అయితే పౌరుల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం వాడాల్సిన కాంక్రీట్ని ఈ సొరంగాల నిర్మాణం కోసం హమాస్ మళ్లించిందని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. అలాగే సొరంగాలపై ఇంత భారీగా ఖర్చు చేసే బదులు ఎప్పుడూ యుద్ధ భయంతో ఉండే గాజా పౌరుల కోసం బాంబు షెల్టర్లు నిర్మించవచ్చని, ఇజ్రాయెల్ సరిహద్దులో ఉన్న ముందస్తు హెచ్చరికల వ్యవస్థల్ని అభివృద్ధి చేయడం కోసం ఖర్చు చేయొచ్చని హమాస్ని విమర్శించేవారు చెబుతుంటారు. చాలా సంవత్సరాలుగా ఇజ్రాయెల్, హమాస్, పాలస్తీనా ఇస్లామిస్టు ఉద్యమం మధ్య వివాదం ఈ భూగర్భ సొరంగాల చుట్టూనే తిరుగుతోంది. సంక్లిష్ట వివాదంలో హమాస్ తవ్విన సొరంగాలు కీలకంగా మారాయి. కాగా సొరంగాల్ని నాశనం చేయడం ఇజ్రాయెల్ సైన్యానికి అత్యంత ప్రాధాన్యత గల అంశంగా మిగిలిపోయింది. వ్యూహాత్మక సమస్యలతో కూడుకున్న ఈ భూగర్భ యుద్ధం ఇప్పుడు అసలు సమస్య కంటే క్లిష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా 30 నుంచి 40 మీటర్ల లోతులో ఉన్న ఈ సొరంగాలు వైమానిక దాడుల నుంచి తీవ్రవాదులకి కొంత రక్షణను అందిస్తాయి. వీటిలో చాలా ఇజ్రాయెల్ సైన్యానికి తెలిసినా ఇజ్రాయెల్ గూఢచారులు కూడా కనుక్కోలేని సొరంగాలు ఎన్నో ఉన్నాయి. హమాస్ సైన్యాలకి ఈ సొరంగాలు కొట్టిన పిండి. అందుకే ప్రధాన వ్యూహాత్మక ప్రయోజనాన్నిచ్చే ఈ టన్నెల్స్లోనే హమాస్ తీవ్రవాదులు చాలామంది ఉన్నట్టు సమాచారం. అయితే ఇవే హమాస్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా కూడా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యాలు సొరంగాల్ని గుర్తించగానే లోపలున్న ఉగ్రవాద సైన్యాల్ని ట్రాప్ చేయడానికి వాటిని మూసేస్తారు. అందులోనూ ఇజ్రాయెల్ నుంచి ఆర్డర్ స్పష్టంగా ఉంది. ఎటువంటి మినహాయింపు లేని ఈ భూగర్భ యుద్ధం గాజాలో ఇస్లామిస్టు ఉద్యమాన్ని రూపుమాపడానికి ఉద్దేశించింది. 2014 యుద్ధం నుంచి ఇజ్రాయెల్ దళాలపై దాడుల్ని నిర్వహించడానికి హమాస్ ఈ సొరంగాలను ఉపయోగిస్తుండగా ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ తన భద్రతా చర్యల్ని పటిష్టం చేసింది. ఈ సొరంగాల్ని గుర్తించడానికి, వాటిని నిర్వీర్యం చేయడానికి రోబోట్ల వంటి టెక్నాలజీని ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. అందులో భాగంగానే కొత్త సొరంగాలు ఏర్పడకుండా నిరోధించడానికి గాజా స్ట్రిప్ సరిహద్దుల్లో డ్రిల్లింగ్ కార్యకలాపాల్ని గుర్తించే సెన్సార్లతో కూడిన భూగర్భ వాల్ బెల్ట్ని ఇజ్రాయెల్ నిర్మించింది. దీనికి అమెరికా నుంచి పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్కి నిధులు సమకూరాయి. అయితే ఈ తాజా యుద్ధంలో హమాస్ ఉగ్రవాదులు ఈ గోడను కూడా కూల్చేశారు. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్, హమాస్ మధ్య భూగర్భ యుద్ధం మళ్లీ మరింతగా రగిలింది. హమాస్ సొరంగాలు ప్రధాన సమస్యగా మారాయి. అందుకే ఈ సొరంగాలు ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుగా ఉన్నంతకాలం వాటి విధ్వంసం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు నిపుణులు.